హాయ్ అండి. ఈరోజైతే మనం మరమరాల లడ్డూలు, ఇటు తెలంగాణలో ఏమో పేలాల లడ్డూలు అంటారు, పేలాల ముద్దలు అంటారు. అటు ఏపీలోనేమో మరమరాల లడ్డు అంటారు. మీ వైపు ఏమంటారు చెప్పండి. దానికోసం మనమైతే బెల్లాన్ని ఫస్ట్ తురుముకోవాలి. తురుముకొని తీగ పాకం అంటారు, తీగ పాకం వచ్చేదాకా వేడి చేసుకోవాలి. బెల్లాన్ని బండిలో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని దాన్ని తీగ పాకం వచ్చేదాకా పట్టుకోవాలి. తీగ పాకం వచ్చేది లేదా అనేది ఎలా తెలవాలంటే, మనం పక్కన ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఈ పాకం ఏదైతే ఉందో అందులో వేసి మనం తీస్తే ఇట్లా గట్టిగా రావాలి. అది ఒక స్టిక్కీగా ఉండాలి. దాన్ని తీగ పాకం అంటారు. అలా తీసుకున్న తర్వాత ఆ తీగ పాకం వచ్చిందని మనకు తెలుస్తుంది. బెల్లం అయితే ఇప్పుడు ప్రస్తుతం మేము ఫస్ట్ బెల్లం వేసాము. అందులో కొన్ని వాటర్ అయితే వేసి వేడి చేస్తున్నాం. మేమైతే ఈ పేలాలు వాడుతున్నాం. ఎప్పుడైనా డీమార్ట్లో తెచ్చుకున్నవి బాగుంటాయి, అంటే బయట కూడా దొరుకుతాయి. సగం కప్పు బెల్లం తీసుకున్నాం కదా, దానికి కప్పు పేలాలు తీసుకున్నాం. సరిపోకపోతే ఇంక కొన్ని పడతాయి అనుకుంటే తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు, ఏం కాదు. దానికి కొలతలు ఏం అవసరం లేదు. 5 మినిట్స్లో ఇన్స్టెంట్గా పిల్లలకి మంచి బెల్లం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. షుగర్ కంటెంట్నే పెట్టకండి. ఇంట్లో ఇట్లా చేసుకున్న బెల్లంతో చేసి మంచిగా పెట్టండి, ఏం కాదు. ఇలా వాటర్ తీసుకోవాలి చిన్న బౌల్లో. తీసుకున్న తర్వాత అది పాకం అందులో వేసుకొని చూసుకుంటూ ఉండాలి. మనం బెల్లం పాకం పడేటప్పుడు ఎక్కడో ఆడబెట్టేసి ఎక్కడికో వెళ్ళకూడదు. అది మొత్తం ముదురు పాకం అయిపోతుంది, తినడానికి కాదు కదా, ఇక సుత్తితో కొట్టుకోవాల్సి వస్తుంది తర్వాత. సో ఇలా తీగ పాకం వచ్చిందా లేదని ఆ గరిట ఇట్లా పైకని చూసుకుంటుండాలి. ఆ లాస్ట్ డ్రాప్ పడేటప్పుడు ఏదైతే ఉందో ఆ డ్రాప్ అలా సాగుతూ ఉండాలి. అప్పుడు తీగ పాకం వచ్చినట్టు. అది అట్లా తెలిసిపోయింది. కాకపోతే ఒకసారి వాటర్లో కూడా వేసుకుంటే మనకు క్లారిటీ అనేది వస్తుంది. సో అందుకని పక్కన వాటర్ పెట్టి అలా వేసి చూపిస్తున్నాం మేము. మాకు ఎప్పుడు వచ్చిందనేది తెలిసిద్ది, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి. తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది చాలా ఈజీ ప్రిపరేషన్ ఫుడ్ ఇది. అండ్ బెల్లం కాబట్టి మా పిల్లలకు మంచిగా ఐరన్ కంటెంట్ మంచిగా ఉంటుంది, నో ప్రాబ్లం. పిల్లలకి తినిపించచ్చు. షుగర్ అయితే తినిపించదు కానీ బెల్లానికి ఏం కాదు. ఇక ఇలా తీగ పాకం వస్తూ ఉండాలి, అట్లా తీగలాగా ఇట్లా సాగుతూ ఉండాలి. లాస్ట్ డ్రాప్ చూడండి ఎలా సాగుతుందో, అది అలా సాగినప్పుడు అది వచ్చినట్లు లెక్క. అలా మేము 4-5 సార్లు 2-3 సార్లు వేసి చూసింది మా మిస్సెస్. లాస్ట్కి అయితే తీగ పాకం రాగానే మనం బౌల్లోకి తీసుకున్న మరమరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ కడాయిలో బెల్లం కాగినాక అట్లా నురగలు వచ్చినాక తర్వాత వస్తుంది అన్నట్టు కలుపుతూ ఉండాలి. మాకుంటే అడుగంటిద్ది, మీకు అవ్వదు. మాకు పాకం అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. తీగ వస్తుంది చూసారు, అలా తీగ వచ్చింది సరే. అప్పుడు మనం ఈ పేలాలు ఏవైతే ఉన్నాయో, మరమరాలు అంటారు, పేలాలు అంటారు, మరి మీ వైపు ఏమంటారు కామెంట్లో తెలియండి. అప్పుడు ఈ మరమరాలని ఆ బాండీలో వేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం కలిసినాక ఎక్కువసేపు లేట్ చేయొద్దు, కాలుతుంది, వేడిగానే ఉంటుంది. వేడి మీదనే వాటిని ముద్ద కట్టాలి, లేదంటే ఆ బాండీకి అతుక్కుపోతుంది, మీకు రాదు. ఇంకా మొత్తం ఇక కొన్ని మాకు పేలాలు తక్కువైనాయి, అందుకని ఇంకొన్ని వేసుకున్నాం అందులో మేము. అలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ బెల్లం మొత్తం కలిసేటట్టు ఆ మంట మీద ఉంచే వేడి మీదనే, అలా పొయ్యి మీద ఉంచే వేడి మీదనే కలుపుకోవాలి. కిందికి దింపినామంటే కథం చల్లారుతూ ఉంటుంది, కలపడానికి ఉండదు. అక్కడే మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా బెల్లం ఈవెన్గా అన్నిటికీ వచ్చే విధంగా కలిపేసుకొని దింపుకొని అలా కలపాలి. దింపేసుకున్నాం. దింపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకొని ఒక చిన్న ప్లేట్లో నెయ్యి తీసుకొని చేతికి రుద్దుకుంటే మీకు అంటుకోకుండా ఉంటుంది. చేతికి రుద్దుకొని ఆ వేడి వాటినే టక ఫాస్ట్గా ముద్దలు చుట్టేయాలి. మా మిస్సెస్ అయితే చుట్టేస్తుంది ముద్దలు. ఇలా ముద్దలు చుట్టుకోవాలి. బాగా గట్టిగా నొక్కకూడదు, నొక్కితే మీకు మరమరాలు అనేటివి విరిగిపోతాయి. లైట్గా పైన మెత్తగా మంచిగా మృదువుగా ఉండ చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా ప్లేట్లు. అలా అంత ఫాస్ట్గా చేయాలి, అది ఫాస్ట్ ఫార్వర్డ్ కాదు, చేయడమే అట్లా ఫాస్ట్గా చేస్తున్నాం మేము. అట్లా ఫాస్ట్గా చేసుకొని మూత పెట్టి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. మనం చేసేసరికి లాస్ట్కు ఆ బాండీలో కొన్ని అతుక్కుపోతాయి, ఇలాగా అవి రావు. అవి మనం గరిటెతో తీస్తే ఇరిగిపోతాయి. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి బాండీని అలాగే స్టవ్ మీద పెడితే కొంచెం మళ్ళీ వేడవుతుంది, ఈజీగా మళ్ళీ వచ్చేస్తాయి.
సో మీకు ఒక్కటి కూడా అలా వేస్ట్ అవ్వకుండా విరగకుండా నీట్గా ముద్దలు మీకు మంచిగా వస్తాయి. అందులో అతుక్కున్నది అంతా తీస్తేనే మళ్ళీ 2 ముద్దలేనే మాకు. అలా మరమరాల ఉండలైతే చేసుకోవాలి. పిల్లలకి చాలా మంచి ఫుడ్ ఇది, ఆరోగ్యకరం. నేను చెప్పినట్టు ఖచ్చితంగా చేయండి, మీకు ఖచ్చితంగా ముద్దలు వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా మేము చేసిన మరమరాల ఉండలు. పిల్లలైతే వీటిని ఇష్టంగా తింటారు. మా వాళ్ళు ఎలా ఉన్నాయంటే సూపర్ ఉన్నాయని చెప్తున్నారు. చూడండి, మొత్తం మాకైతే 10-15 దాకా వచ్చినాయి. వేయడమే ఆలస్యం. మా వాళ్ళు హోంవర్క్ చేసుకునే వాళ్ళు మధ్యలో కట్టక తినేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఇష్టం. మేము బయట ఫుడ్ పెద్దగా ఎంకరేజ్ చేయం, ఇంట్లో చేసిన ఫుడ్నే మేము ఇస్తూ ఉంటాం పిల్లలకి. ఇట్లా సింపుల్గా చేసుకునే రెసిపీస్ చాలా ఉన్నాయి మన దాంట్లో. వాటిని చేయండి, పిల్లలకు పెట్టండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం.